కల్తీపాల ఘటనలో కుట్రకోణం ఏంటో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ మార్గాని భారత్ ఆధ్వర్యంలో రాజమండ్రి రామాలయం సెంటర్ వద్ద నిరసన చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందగా మరో 9 మంది మృత్యువుతో పోరాడుతున్న ఘటనకు సంబంధించిన కారణాలను ప్రభుత్వం చెప్పటం లేదంటున్న మాజీ ఎంపీ భరత్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి కల్తీపాల ఘటనలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన జరుగుతుంది. కనీసం ల్యాబ్ రిపోర్ట్ను ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఏం జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ మానవహారాన్ని రాజమండ్రి ఏర్పాటు చేశారు. సార్ చెప్పండి, జరుగుతున్న పరిస్థితి అంతా గమనిస్తే ఏం అర్థం అవుతుంది? ఇంతవరకు అసలు ఆ పాలలో ఏం కలిసిందో ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పలేకపోయింది. ఎలా చూడొచ్చు మొత్తం వ్యవహారం? రోజుకొక ప్రాణము పెట్టల్లా రాలిపోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వము రోజుకు ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లో పెడతా ఉన్నారు. ఎంత అన్యాయం జరుగుతూ ఉందండి. ఈ ఘటన జరిగి 15 రోజులు అయిన తర్వాత కూడా పాలు కల్తీ ఏ రకంగా జరిగిందో ఇప్పుడు దాకా బయట పెట్టడం జరగల. అసలు ఈ కాన్స్పిరసీ ఏంటనేది అర్థం కావట్లేదు. కుట్రకోణం ఎక్కడ ఉందని అర్థం కావట్లేదు. ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా సేఫ్టీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు దాకా కూడా ఎందుకు తనిఖీలు జరపట్లేదు? ప్రతి డైరీలోనూ తనిఖీలు జరపాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు చేయట్లేదు? అంటే ఇది కేవలం ఏంటంటే ప్రభుత్వం చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. వేట్లపాలెంలో అక్కడ ఘటనలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? నిజంగా వేట్లపాలెంలో అక్కడ చనిపోయిన వాళ్ళకి 20 లక్షల రూపాయలు నష్టపరిహారము అక్కడ ప్రకటించి రాజమండ్రిలో 10 లక్షలు ప్రకటించడం ఏంటండి? అంటే రాజమండ్రి ప్రాణానికి 10 లక్షలు తక్కువ కడతారా? అంటే ఇక్కడ 10 లక్షలు, అక్కడ ప్రాణమే, ఇక్కడ ప్రాణమే. అక్కడ 20 లక్షలు ప్రకటించి ఇక్కడ 10 లక్షలు ప్రకటిస్తున్నారని అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రభుత్వము ఇక్కడ హాస్పిటల్లో ఇంకా దగ్గరగా 12-13 మంది ఉన్నారు. వాళ్ళ స్టేటస్ ఏంటి? వాళ్ళకి ఏం వైద్యం అందిస్తూ ఉన్నారు? ఎందుకు చేస్తానంటే ఒకవేళ ఇథిలీన్ గ్లైకాలే కనుక కలిస్తే మీరు ఇథిలీన్ గ్లైకాల్కి సంబంధించి యాంటీడోట్ తీసుకుని వచ్చారు, అది ప్రజలకి అక్కడ పేషెంట్స్కి ఇచ్చారా? అసలు ఏ రకంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నదో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వం హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా రాలేదండి. ఎంత జోకో చూడండి. హెల్త్ మినిస్టరు ఇన్ని ఘటనలు జరిగిన తర్వాత, ఇంతమంది హాస్పిటల్లో ఉన్న తర్వాత హెల్త్ మినిస్టర్ రావాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి కాకినాడ వెళ్ళిన సందర్భం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ కాకినాడలో పరామర్శించారనంట, రాజమండ్రికి రారంట. అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ హాస్పిటల్ ఎంత దూరం అండి? 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ రావాలనుకుంటే రావచ్చు. అంటే ఎందుకు రావట్లేదు? అసలు ఏం జరుగుతూ ఉంది? అంటే రోజుకు ఒక ప్రాణం తీసి మీరు చేతులు దులుపుకుంటా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఇంకా రాబోయే రోజులు ఇంకెన్ని ఘటనలు జరుగుతాయో కూడా ఊహించుకుంటేనే భయం వేస్తున్న సందర్భం కనబడతా ఉంది. రాజమండ్రి కల్తీపాల ఘటనకు సంబంధించి ప్రభుత్వం పూర్తి వాస్తవాలు వెల్లడించాలని మార్గాని భారత్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుంది, ఆందోళన అయితే ఇంకా కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయనగరం హరీష్, సాక్షి.